ఇక ఆరో విషయానికి వస్తే ప్రధానంగా ఆరో కారణం ఏంటి, బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది అనే దాని విషయాన్ని కనుక మనం వచ్చినట్లయితే బేసిక్గా కాడర్లెస్ బూత్ అండ్ లీడర్లెస్ డివిజన్. మీరు మళ్ళీ రాసి పెట్టుకోండి, కాడర్లెస్ బూత్ లీడర్లెస్ డివిజన్ అంటే ఏంటంటే ఈ గత 10-15 సంవత్సరాలుగా ఆ కాన్స్టిట్యున్సీలో ఒక క్వాలిటీ కాడర్ని బూత్ లెవెల్లో, ఒక క్వాలిటీ లీడర్షిప్ని డివిజన్ లెవెల్లో క్రియేట్ చేసుకోవడంలో అటు మాగంటి గారు ఫెయిల్ అయ్యారు, ఇటు పార్టీ ఫెయిల్ అయింది అన్నది వాస్తవం. ఎందుకనంటే ఎమ్మెల్యేలు ఎవరు కూడా వాళ్ళే ఉండాలి, ఇంకెవరు ఎదగొద్దు అనేటువంటి ఒక ఉద్దేశంతో లీడర్లని కాడర్ని పెంచట్లేదు. మరి పార్టీ ఏం చేయాలి, పార్టీ ఎప్పుడు కాడర్ని తయారు చేసుకోవాలి. ఒక ఎమ్మెల్యేపై డిపెండ్ అయితే ఇదే ప్రమాదం ఉంటుంది. ఇవాళ ఎమ్మెల్యే లేడు కాబట్టి ఇవాళ ఎలక్షన్ చేయాలంటేనే కనీసం బూత్ ఏజెంట్లు దొరకనటువంటి పరిస్థితి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయన్నది ఈ రోజు బీఆర్ఎస్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆత్మవిమర్శ చేసుకుంటేనే డెఫినెట్ గా పార్టీ ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో బలంగా పార్టీ నిర్మాణం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాడర్ లేకుండా ఏ పార్టీ కూడా అపోజిషన్ లో సస్టైన్ కావడం కష్టం. రూలింగ్ లో ఉన్నప్పుడు హవా నడుస్తుంది, కానీ అపోజిషన్ కి వచ్చినప్పుడు పార్టీ బలమైందన్నది తెలుస్తుంది. ఇలాంటి బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా తెలుస్తుంది. కాబట్టి యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూర్చొని అన్ని బై ఎలక్షన్స్ లో ఏం జరిగింది అనే దానిపై ఆత్మవిమర్శ చేసుకుంటే వాళ్ళకు దొరికే ప్రధానమైన అన్ని ఎలక్షన్స్ లో కామన్ గా ఉండేటువంటి పాయింట్ ఏంటంటే కాడర్ ఇష్యూస్, లీడర్ ఇష్యూస్. వీళ్ళెవరు కూడా పార్టీతో ఐడియాలజికల్ గా కనెక్ట్ అయ్యి లేరు, పార్టీతో ఎమోషనల్ బాండింగ్ లేదు. ఉన్న వాళ్ళంతా ఎక్కువ మంది ఆపర్చునిస్టిక్ లీడర్షిప్ ఉంది. బీఆర్ఎస్ లో ఆపర్చునిస్ట్ లీడర్షిప్ ఉంది కాబట్టి ఎదుటోడు ఎంత ఎక్కువ ఆఫర్ చేస్తే అంత వెళ్లిపోయేటువంటి లీడర్షిప్ తప్ప పార్టీ మీద ప్రేమ, అభిమానము, పార్టీ యొక్క ఐడియాలజీతో కనెక్ట్ అయినటువంటి లీడర్షిప్ ఇవాళ బీఆర్ఎస్ లో లేదు. కాబట్టి ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీ నిద్రలేసి ఆలోచిస్తే వాళ్ళకి డెఫినెట్ గా డైరెక్షన్ దొరుకుతుంది. ఈ రాబోయే 2-3 సంవత్సరాలలో దానిపై ఫోకస్ చేస్తే తప్ప పార్టీ నిర్మాణం చేయకపోతే డెఫినెట్ గా పార్టీ ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అది వాళ్ళు ఆలోచించుకుంటే భవిష్యత్తు ఉంటుంది.